ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తున్నారా? మేబీ మీ పార్ట్నర్ నో కాంటాక్ట్లో ఉండొచ్చు, లేకపోతే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేకపోతే రిలేషన్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా కూడా, అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మీకు తెలియకుండా మిమ్మల్ని స్పై చేస్తున్నారా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో రీడింగ్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. సో వీడియో అనేది స్కిప్ చేయకండి. స్కిప్ చేయడం వల్ల ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వవు. సో మళ్ళీ కామెంట్ రూపంలో పెడతారు కదా, అందుకని చెప్తున్నాను. సో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ అనేది తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. చూద్దాం, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తున్నారా? అంటే మీకు తెలియకుండా మిమ్మల్ని స్పై చేస్తున్నారా? 5 of Swords, Death, King of Pentacles, Queen of Pentacles, 6 of Pentacles, the Strength, Ten of Pentacles, Eight of Pentacles, Nine of Cups, Ten of Cups, the Hierophant, 5 of Wands, the Hanged Man and 3 of Wands. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని స్పై చేస్తున్నారా? అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారని, ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగినాయి. అండ్ చాలా గొడవలు జరగడమే కాకుండా మీరు వాళ్ళని మోసం చేశారు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. అంటే మేబీ మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడము, మీరు ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసుకున్నారని అనుకోవడము, మేబీ మీ పార్ట్నర్ సైడ్ నుంచి మీకు ఈ రిలేషన్ని, మీ పార్ట్నర్ కాదు మీరు ఈ రిలేషన్ని ఎండ్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నారు. కావాలని ఎండ్ చేసేసుకుని మీరు మీ పార్ట్నర్ని ఈ రిలేషన్లో నుంచి కావాలనే రిలేషన్లో ఉండి బయటకు వచ్చేసారు. మీ రిలేషన్లో నుంచి మోసం చేస్తున్నారు అన్న ఫీలింగ్తో ఉన్నారు అన్నమాట. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మీరు వేరే వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నారేమో, ఒకవేళ ఏమన్నా మీరు వాళ్ళని మోసం చేయడానికి మీరు వాళ్ళ లైఫ్లో మేబీ మీరు వాళ్ళ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకుని ఉండొచ్చు. సో మీరు ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకున్నారు కాబట్టి, సో ఈ రిలేషన్లో ఇప్పుడు ప్రెజెంట్ ఫైనాన్షియల్ హెల్ప్ ఇచ్చినన్ని రోజులు మీరు ఈ రిలేషన్లో ఉన్నారు. సో ఇప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ వాళ్ళకి వెళ్ళట్లేదు కాబట్టే ఈ రిలేషన్లోంచి ఎండ్ చేసేసుకున్నారు అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చాలామంది రిలేషన్ని ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు, వాళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళు మోసపోయారేమో మీ విషయంలో అని అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మేబీ వాళ్ళు ఎలా మనీ ఇచ్చినా కూడా, ఫైనాన్షియల్ హెల్ప్ ఎలా చేసినా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, సో ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు అంటే నా సైడ్ నుంచి మనీ వస్తున్నాయి, ఏదో ఒక యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి మాత్రమే వీళ్ళు నా లైఫ్లో ఉన్నారు. సో ఒకవేళ వీళ్ళు నన్ను కాకుండా వేరే థర్డ్ పర్సన్ ఎవరైనా వాళ్ళ లైఫ్లో ఉన్నారేమో
అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు ప్రెజెంట్ అయితే. సో, దానికోసమే మీరు ఏం చేస్తున్నారు? ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? మేబీ మీరు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటుంటే గనక డెఫినెట్‌గా మీరు జాబ్ చేసే చోట కానివ్వండి, మీకు తెలియకుండా ఎంక్వైరీ చేసుకోవడము, మీకు తెలియకుండా మీ విషయాల గురించి తెలుసుకోవడము, మీ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, లేకుంటే కొలీగ్స్ ద్వారా కానివ్వండి, లేతే అక్కడ తెలియకుండా ఎంక్వైరీ చేసుకోవడము, మీరు ఎలాంటి పర్సన్ అని చెప్పి అండ్ మీ లైఫ్‌లో వేరే పర్సన్ ఎవరైనా ఉన్నారా లేదా అనేదైతే ఎంక్వైరీ చేస్తున్నారు డెఫినెట్‌గా. అండ్ ఇంకొకటేందంటే ఫ్యామిలీ పరంగా కూడా ఆలోచిస్తున్నారు. అంటే మేబీ మీ ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్‌ని దూరంగా పెట్టడానికి కానివ్వండి, లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో పెట్టడానికి ఫ్యామిలీ సైడ్ నుంచి ఏమైనా రీజన్సా? మేబీ మీరు అన్‌మ్యారీడ్ అయ్యుంటే గనక ఇంట్లో మీ మ్యాచెస్ ఏమైనా చూస్తున్నారేమో, తనకన్నా బెటర్ పర్సన్‌ని మీరేమన్నా చేసుకుంటున్నారేమో, మ్యారేజ్ చేసుకుంటున్నారేమో, అందుకే వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారేమో, హైడ్ చేస్తున్నారేమో అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళున్నారనమాట. సో, ఏంటంటే మీకేమైనా మ్యాచెస్ రావడం కానీ, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ గూడా ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళు ఎవరో ఒకరి గైడెన్స్ కూడా వింటున్నారు. ఆ గైడెన్స్ వినడం వల్ల ఏందంటే, వీళ్ళు కొంచెము నెగెటివ్‌గా గూడా థింక్ చేస్తున్నారు. ఆ గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ ఇచ్చే గైడెన్స్ కూడా వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయి బాగా. సో, మీరు మీ కోరికలు ఏవైతే మీరు మీ పార్ట్నర్‌కి సంబంధించినవి అంటే ఫిజికల్‌గా కానివ్వండి, ఫైనాన్షియల్‌గా కానివ్వండి, ఏవైతే మీ కోరికలున్నాయో, ఆ కోరికలు తీర్చుకున్నన్ని రోజులు మీరు వాళ్ళని మంచిగా యూజ్ చేసుకున్నారు. ఏవైతే వాళ్ళకి మీ కోరికలు ఏవైతే ఎండ్ అయిపోయినాయో, మేబీ మనీ పరంగా కానివ్వండి, ఫిజికల్‌గా కానివ్వండి, ఏదో ఒకటి విషెస్ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోయినాక మీకన్నా వాళ్ళకన్నా బెటర్ పర్సన్ ఉన్నారేమో అని ఎక్స్‌పెక్ట్ చేసి మీరు వాళ్ళని కావాలనే దూరంగా పెట్టేస్తున్నారేమో, లేకపోతే ఫ్యామిలీ పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే అలా అయినా కూడా వాళ్ళని దూరం పెడుతున్నారేమో అన్న విధంగా అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. సో, దాని గురించి ఎందుకిలా ఆలోచిస్తున్నారు? ఏమైంది? రీజన్ ఏంటనే తెలుసుకోవడానికి మాత్రమే. సో, చాలా స్ట్రాంగ్‌గా ఉండే పర్సన్ ఇప్పుడు ఒకప్పుడు నేనే కావాలి, నేనే నాతోనే లైఫ్ అన్న పర్సన్ ఈరోజు అవాయిడ్ చేయడము, నో అని చెప్పడానికి రీజన్ కూడా వాళ్ళు మీ లైఫ్‌లో ఇంకేమన్నా జరుగుతుందేమో, మీరు వాళ్ళని మోసం చేశారేమో అని ఎంక్వైరీ చేసుకోవడము. సో, వీళ్ళు చెప్పే దాంట్లో అసలు ఎంతవరకు నిజముంది? సో, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏమైనా మ్యాచెస్ చేసుకొని వాళ్ళ లైఫ్ ఏదో, వాళ్ళ కెరియర్ ఏదో, వాళ్ళ ఫ్యామిలీని ఏదో చూసుకుందామని చెప్పి వెళ్ళిపోయారా? దూరంగా ఉంటున్నారా? అన్న విధంగా అయితే ఆలోచించారు. సో, ప్రెజెంట్ అయితే వీళ్ళు లైఫ్‌లోంచి స్పై చేస్తున్నారు. మీకు తెలియకుండా స్పై చేస్తున్నారు. అది మీ సైడ్ నుంచి బ్లాక్ చేసుకొనున్నా, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి బ్లాక్ చేసుకొనున్నా మీ గురించయితే వాళ్ళు పాజిటివ్‌గా అయితే అనుకోవట్లేదనమాట. కొంచెం నెగెటివ్‌గానే థింక్ చేస్తున్నారు. మీరు వాళ్ళని మోసం చేసేసారు. మీరు వాళ్ళని మోసం చేసి దూరంగా వెళ్ళిపోయారనో, లేకపోతే మోసం చేసేసి మ్యారేజ్ చేసుకోవడమో, మ్యాచెస్ చూసుకోవడమో ఇలాంటివి చేస్తున్నారని అయితే అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు మీ గురించి ఎంక్వైరీ అయితే చేసుకోవడము, స్పై చేయడము, సోషల్ మీడియాలో ఏ టైం వరకు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నారా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. మిస్‌ట్రస్ట్. యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. డెఫినెట్‌గా వాళ్ళకి చాలా అనుమానం ఉందనమాట. కొంచెం కాదు, చాలా చాలా అనుమానం ఉంది మీ మీద. ఎందుకంటే వాళ్ళకెప్పుడు ఏందంటే వాళ్ళ ఇంటెన్షన్ అంతా కూడా అంటే మీ ఇంటెన్షన్ అంతా కూడా వాళ్ళ మీదే ఉండాలి. వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. అంటే జెలసీ అండ్ పొసెసివ్‌నెస్ అనేది చాలా ఎక్కువనమాట మీ పార్ట్నర్‌కి. ఎప్పుడన్నా వేరే వాళ్ళ గురించి ఈవెన్ మీ పేరెంట్స్ గురించి గొప్పగా చెప్పినా కూడా వీళ్ళకి నచ్చదు. నాకన్నా కూడా వీళ్ళ పేరెంట్స్ ఎక్కువ అంటున్నారు ఏంటి అన్న విధంగా ఆలోచించే పర్సనే తప్ప సో యూనివర్స్‌లోనే వాళ్ళకన్నా మంచి పర్సన్స్ మీకు మీరు వాళ్ళ గురించే మాట్లాడాలి. వాళ్ళ గురించి థింక్ చేయాలి. వాళ్ళకి మీరు తప్ప వేరే ప్రపంచం ఉండకూడదు అనుకునే పర్సన్ అనమాట. అండ్ దానివల్ల ఏందంటే చాలా చాలా సార్లు డౌట్ పడడము, మిమ్మల్ని నమ్మకపోవడము, అనుమానించడము, కాల్స్ లిస్ట్ పెట్టమనడము, వాట్సాప్ మెసేజ్‌లు పెట్టమనడము, ఇలాంటివి ఏవో ఒకటి చేస్తూనుండాలి. ఆన్‌లైన్‌లో ఉంటే ఎవరితోనో చాట్ చేస్తున్నారని అనడము, ఇలాంటి డౌట్స్ అనేవి నంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి ప్రూఫ్స్‌తో సహా పెట్టాల్సిన సిట్యుయేషన్ కూడా ఉంది. అయినా కూడా మీరు పెట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏది మీరు సీక్రెట్‌గా దాచాలనుకోలేదు కాబట్టి మీరు అన్ని ప్రూఫ్స్ పెట్టడము, సపోర్టింగ్‌గానే ఉన్నారు ఎప్పుడు గూడా.
సపోర్ట్. ఐ యామ్ ఆల్వేస్ విత్ ఇన్ యువర్ డిఫికల్ట్ టైమ్. అండ్ మీరెప్పుడు కూడా మీ పార్ట్నర్‌కి తను ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎయిదర్ లో ఎనర్జీస్‌తో ఉన్నా, బాధపడుతూ ఉన్నా, ఎవరైనా తనని బాధ పెట్టినా, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా సపోర్టివ్‌గా ఉన్నారు. బట్ మీకెప్పుడు కూడా వాళ్ళ సపోర్ట్ అనేది అంత అనేది లభించలేదు ఎప్పుడూ కూడా. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా వాళ్ళని మాత్రం ఎప్పుడు టైమ్ టు టైము సపోర్టివ్‌గానే ఉన్నారు ఎప్పుడూ కూడా. ప్రెజెన్స్. నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైట్, వి స్టే ఆన్ మై మైండ్. అండ్ మీరెప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరిగినా జరుగుతూనే ఉన్నాయి. ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నాయి. బ్లాక్ చేసుకోవడం, అన్‌బ్లాక్ చేసుకోవడము, లేకపోతే గొడవలు జరుగుతూ ఉండడం, డిఫైన్ చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ చేస్తున్నా కూడా మీరెప్పుడు కూడా మళ్ళీ మీ సైడ్ నుంచే వెళ్ళేది తప్ప మీదైనా, వాళ్ళదైనా కూడా మీరే వెళ్లి సారీ చెప్పడము, మీరే ఈ రిలేషన్‌షిప్‌ని బాండ్‌ని మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటివన్నీ చేశారు. ఎందుకంటే మీకెప్పుడు కూడా ఈ రిలేషన్ ఎండ్ చేసేసుకోవాలి, అయిపోవాలి, ఇక్కడికి బ్రేకప్ చేసేసి మళ్ళీ మన లైఫ్‌లో హ్యాపీగా ఉండిపోవాలి, ఇలాంటి మెంటాలిటీ లేదనమాట. ఎందుకంటే మీరు 100% జెన్యూన్‌గా నమ్మారు. వీళ్ళతో మన లైఫు 100% హ్యాపీగా ఉండాలి అని. సో, దానివల్ల ఏందంటే ఎప్పుడూ కూడా చాలా సార్లు వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేశారనమాట. ఫైనల్ డెస్టినేషన్. దెర్ ఈస్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ఓన్లీ వన్. అండ్ చాలా సార్లు ఏంటంటే నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలోనే ఎవ్వరు అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు, నువ్వు మాత్రమే, నీతోనే నా లైఫ్, ఉంటే నీతో ఉంటా లేకపోతే ఒంటరిగా అయినా ఉంటా, ఈ విధంగా మాటలు కూడా చెప్పడం అయితే జరిగింది. బట్ వాళ్ళ లైఫ్‌లో ఇంకో పర్సన్ ఉన్నారా, లేకపోతే మీతో అసలు జెన్యూన్‌గా ఉన్నారా లేదా అనేది అయితే అంత కరెక్ట్‌గా అయితే లేదనమాట. క్లారిఫికేషన్. ఐ విల్ నాట్ ఎక్స్‌ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐ యామ్ రైట్. చాలా సార్లు వాళ్ళ డౌట్ వలన సో, మీరు చెయ్యని తప్పుల్ని కూడా దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవడమో, లేతే ప్రూఫ్‌లు చూపించడమో, ప్రూఫ్‌లు చూపిస్తేనే నమ్మే రిలేషన్‌షిప్‌ని ఏమి రిలేషన్‌షిప్ అంటారు? సో, ప్రూఫ్‌లు చూపించి నమ్మకం ఏర్పాటు చేసుకోవాల్సిన సిట్యుయేషన్‌లో ఉన్నారంటే ఎదుటి వాళ్ళకి మీ మీద నమ్మకం లేదనే గదా! సో, అలాంటి సిట్యుయేషన్‌లో మీరిప్పుడు మళ్ళీ నమ్మకం ఏర్పరుస్తారు. మీ ప్రూఫ్‌లు చూపించి. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ అదే సిట్యుయేషన్ వస్తుంది గదా! సో, మీరు చూపించే కొద్దీ వాళ్ళు నమ్మకం ఉంటే అసలు ఆ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం ఏముంది? సో, వాళ్ళ చాలా చాలా సార్లు ఇలా మీరు చాలా సఫర్ అయ్యారు వాళ్ళ విషయంలో. వాళ్ళ ఒక్కొక్క సమ్‌టైమ్స్ ఏందంటే వాళ్ళ చేసే మెంటాలిటీ, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటదంటే మిమ్మల్ని చాలా హర్టింగ్‌గా ఉంటది. ఎలా అంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, ఆ అనుమానం కానివ్వండి, ఎవరినైనా గూడా మీ పేరెంట్స్ గురించి చెప్పినా కూడా అది నమ్మని విధంగా ఉంటుందనమాట. సో, అదైతే మిమ్మల్ని చాలా చాలా బాధపెడుతూ ఉంటుంది. మెయిన్ రీజన్ గూడా ఇప్పుడు దూరంగా ఉండడానికి గూడా అదొక వన్ ఆఫ్ ద రీజన్. వాళ్ళ డౌట్ వల్ల కూడా. లెట్ బి టుగెదర్ ఫరెవర్. సో, మీరు కూడా వాళ్ళకేందంటే ఎప్పుడు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళతోనే మీ లైఫు మ్యారేజ్ చేసుకోవాలి, లేతే కమిట్మెంట్ ఇచ్చి లైఫ్ లాంగ్ ఉండాలి అనైతే మీ సైడ్ నుంచి అనుకున్నారు. బట్ వాళ్ళ మెంటాలిటీ గాని, వాళ్ళ బిహేవియర్‌కి గాని మీకేమనిపించిందంటే సో, వీళ్ళతో నా లైఫు ఇప్పుడే ఇలా ఉందంటే ఫ్యూచర్‌లో ఇంకెలా ఉంటదో, ఎప్పుడు అనుమానపడేవాళ్ళు ఫ్యూచర్‌లో నాకింకా టార్చర్ చూపిస్తారేమో, సో, ప్రేమ ఉంది కానీ ఆ ఎక్స్‌ప్రెస్ చేసే విధానమే కరెక్ట్‌గా లేదు అని అయితే మీరనుకుంటున్నారు. సో, లైఫ్ లాంగ్ వాళ్ళతో ఉండాలని అయితే మీరనుకున్నారు కానీ ఆ బిహేవియర్ ఏందంటే అంత కరెక్ట్‌గా లేదు. వీళ్ళ వే ఆఫ్ టాకింగ్ గాని, వే ఆఫ్ బిహేవియర్ కానీ. డిపెండెన్స్. ఐ యామ్ అడిక్టెడ్ టు యూ, కాంట్ స్టాప్ మిస్సింగ్ యూ, లవింగ్ యూ. సో, మీ పార్ట్నర్ ఏందంటే మీకు చాలా అడిక్ట్ అయిపోయారు. ఎంతంటే సో, కోపమొచ్చినా కూడా మీతోనే ఉండాలి. మీరు చెడ్డవాళ్ళైనా కూడా మీతో, ఎందుకంటే మీరు వాళ్ళని చూసుకున్నట్టుగా ఎవరు చూసుకోలేదు. సో, దానివల్ల ఏందంటే మీరు డెఫినెట్‌గా ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా నాకు కావాలి, కావాలి అంటే ఉన్నప్పుడేమో టార్చర్ చేసేసి, ఎప్పుడు చూసినా అనుమానించేసి, ఏదో ఒకటి అంటూ, తిడుతూ ఉన్న పర్సను ఇప్పుడు మీరు వెళ్ళిపోయినాక మీరు కావాలని అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకు? వాళ్ళకి మీ మీద ప్రేమ అయితే ఉంది. ప్రేమ ఎంతైతే ఉందో అంతే అనుమానం గూడా ఉందనమాట. ఈ ప్రేమ ఎక్కువ ఉండడం వల్ల గూడా అనుమానం గూడా వస్తుందనమాట. కాకపోతే దాన్ని ఎక్స్‌ప్రెస్ చేసే విధానం అనేది కరెక్ట్‌గా లేదు మీ పార్ట్నర్‌కి. సో, ప్రేమ ఉన్నప్పుడు అనుమానం గూడా ఉంటది డెఫినిట్‌గా. కాపోతే అది చూపించే విధానం కూడా కరెక్ట్‌గా ఉంటేనే అది
ప్రాబ్లమ్‌గా అవ్వకుండా ఉంటది ఇద్దరి మధ్య. ఎదుటి వాళ్ళని హర్ట్ అవ్వకుండా ఉంటది. బట్ మీ పార్ట్నర్ ఏందంటే మీ మీద ఉన్న ప్రేమని అది మిమ్మల్ని హర్ట్ అయ్యే విధంగా చూపించి మాత్రమే అది చూపించుకోవాలని అనుకుంటున్నారు తప్ప, కోపంలో అరిసేయడము, కొట్టడము ఇలాంటి విషయాల్లో చూపించాలని అనుకుంటున్నారు తప్ప, అది ప్రేమగా చెప్పడము, లేతే నచ్చజెప్పడము, లేతే ఇలా చెయ్యొద్దు నాకిష్టం లేదు అని చెప్పడం, ఇలా చెప్పాలనైతే వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. అలా చెప్తే మీరు ఒకవేళ వాళ్ళ ఏంటి ప్రాబ్లమ్ అని చెప్పి తెలుసుకొని వాళ్ళకి నచ్చినట్టే మీరు బిహేవ్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళకున్న అనుమానానికి ఏంటంటే అదొక టార్చర్ లాగా, సైకోలాగా బిహేవ్ చేస్తున్నారు అన్న విధంగా అయితే మీకు అనిపిస్తా ఉంది ఎప్పుడు కూడా. ది ఎండ్, నాట్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్, మూవ్ ఆన్. సో దానివల్ల ఏందంటే మీరెప్పుడూ కూడా ఈ రిలేషన్‌ని స్టార్టింగ్‌లో చాలా హ్యాపీగా ఉన్న ఈ రిలేషను ఫర్దర్‌గా ఈ రిలేషను ఎండ్ చేసుకోవడానికి రీజన్ గూడా ఏందంటే చూసారు ఎంతవరకని చూస్తారు. సో మీ పార్ట్నర్ ఒక్కొక్కసారి ఎలా బిహేవ్ చేసేవాళ్ళంటే ఒక సైకోలాగా బిహేవ్ చేసి వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియరు మిమ్మల్ని అంత టార్చర్‌గా అనిపిచ్చేవి. దానివల్లే ఎండ్ చేసేసుకున్నారు మీ సైడ్ నుంచి. సో వీళ్ళకి వాల్యూ తెలియనప్పుడు మనము వీళ్ళ లైఫ్‌లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో వాల్యూ తెలియని వాళ్ళకి ఉన్నప్పుడు వాల్యూ తెలియకుండా వెళ్ళిపోయినాక నాకు కావాలి అని అనుకుంటే ఏమొస్తది? ఉన్నప్పుడే ఏదైనా వాల్యూ అనేది తెలుసుకోండి. నిజంగా ట్రూగా, జెన్యూన్‌గా లవ్ చేయాలని అనుకుని రిలేషన్‌షిప్‌లోకి వస్తే కనుక. చూద్దాం బాబా గైడెన్స్ కూడా చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో. నిరుపేదలకు సేవా దానము ఆత్మాభివృద్ధికి ఖచ్చితమైన మార్గములు. ఎప్పుడు కూడా మనము మనకున్న దాంట్లోనే ఎంతో కొంత, ఒకవేళ మనము ఒక 10 రూపీస్ ఇవ్వగలిగామనుకోండి, ఒక 10 రూపీసే ఇవ్వండి. ఒక 1000 ఇవ్వగలిగినా కూడా ఒకవేళ 10 రూపీస్ ఇవ్వాలన్న ఉద్దేశంలో 10 రూపీస్, అది కూడా ఎవరికైతే నీడ్ ఉంటుందో, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేయండి. సో నేను ఒక 10 రూపాయలు ఇవ్వడం వల్ల నా దగ్గర నుంచి 10 రూపాయలు పోతాయి కదండి అని అనుకోవచ్చు. అంటే ఎవరైతే పిసినారితనంగా ఉండేవాడు, బట్ మీరు ఇచ్చి చూడండి, అది మీ హార్ట్ఫుల్గా ఇవ్వాలి. సో వీళ్ళకి ఒక హార్ట్ఫుల్గా మనం ఒక హెల్ప్ చేస్తే, అది డబ్బులనే కాదు, వాటర్ కావాల్సిన వాడుకోవో, లేకపోతే ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ పెట్టడం, ఇలాంటివి చేయడం వల్ల మీరు ఎంతైతే ఇస్తారో దానికి 100 రెట్లు రిటర్న్ వస్తుంది మీకు. అది ఏదో ఒక రూపంలో వస్తుంది. అది డబ్బు ఇస్తే డబ్బు రూపంలోనే రావాలని లేదు, అలాగే ఫుడ్ ఇస్తే ఫుడ్ రూపంలోనే రావాలని లేదు. బట్ ఏదైతే కర్మ అనేది ఉంది మీది, బ్యాడ్ కర్మ అనేది క్లియర్ అయ్యి వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ చాలు. ఆ బ్లెస్సింగ్స్ మీకు మీ లైఫ్ని, మీ పిల్లలకి కానివ్వండి, మీ పేరెంట్స్కి కానివ్వండి, ఆ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల మీలో ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయో, మీ లైఫ్కి స్ట్రక్ అయిపోవడానికి ఉన్నాయో అవనేవి రిమూవ్ చేస్తాయి. వాల్స్ అనేవి రిమూవ్ చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా ఎంతో కొంత మీకున్న దాంట్లోనే సేవ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల కూడా మీకున్న కర్మ అనేది క్లియర్ అవుతుంది. మార్గము, నేను మిమ్మల్ని నా క్రియకు మార్గంగా ఉపయోగిస్తాను. సో ఇప్పుడు మీకు మీ పార్ట్నర్ నుంచి దూరంగా వచ్చేసినా కానివ్వండి, ఒక సిచ్యువేషన్ ఉండడం వలన ఏంటి నాకు ఎందుకు వీళ్ళని నా లైఫ్‌లో తీసుకొచ్చావు, నా లైఫ్‌ను ఎటు కాకుండా చేసావు ఏంటనేది అంటే మీ క్వెషన్ మార్క్ లాగుంది. సో ఆ క్వెషన్ మార్క్ ఎందుకొచ్చిందంటే మీరు మీ లైఫ్‌లో ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే కదా, ఎదురు దెబ్బలు తగిలినప్పుడే కదా ఆ లైఫ్ లెసన్ నేర్చుకుని స్ట్రాంగ్ అయ్యి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఈజీ రిలేషన్‌షిప్‌లో ఎందుకు వెళ్ళకూడదు అనేది మీకు అర్థమవుద్దని కావాలనే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడిందనమాట. అంతా మన మంచికే. ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం ఇస్తున్నారు. సో ఏదైతే మంచి జరిగిందో అది మంచికే. ఏదైతే చెడైనా మంచైనా కూడా ఏం జరిగినా మన మంచికే అనుకోమని అంటారు పెద్దలు. ఎందుకు? సో చెడులో కూడా మంచి వెతుక్కోవాలి, మంచిలో చెడు ఎప్పటికీ వెతకూడదు. సో ఎప్పుడు కూడా చెడు జరిగింది కాబట్టి సో నన్ను వాళ్ళు ఇది చేసేసారు, అది చేసేసారు అని ఎవరో ఒకరు బ్లేమింగ్ చేయడం వల్ల ఏమొస్తుంది? నీ రాతలో ఉంది, నీ కర్మలో ఉంది కాబట్టి జరుగుతుంది. సో డెఫినెట్గా దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే కనుక ఆ ప్రాబ్లంలో నుంచి ఎంత ఫాస్ట్గా మీరు వచ్చారో అంతే ఫాస్ట్గా ప్రాబ్లం కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.